సక్సెస్ విజయం అనేది ఊరికే ఏం రాదు. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో కథలు, ఎన్నో అవమానాలు, ఎన్నో చీత్కారాలు, ఎన్నో కష్టాలు, బాధలు, మనసుకు చాలా గాయాలు తగలాలి, దెబ్బలు తగలాలి, గుండె ఆ మాటలకు ముక్కలైపోవాలి, బంధాలు కోల్పోవాలి, డబ్బు కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తగలాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, అలాగే సహనంతో మెలగాలి, అనుభవ పాఠాలు దిద్దుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత నిత్యం ప్రతి నిమిషము నిత్యము ఇక ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయడం నేర్చుకోవాలి. అప్పుడే విజయం నిన్ను తప్పక వరిస్తూ ఉంటుంది. మీరు ఒక బాటలో వెళ్తూ ఉంటారు, మధ్యలో ఎన్ని మాటలు మాట్లాడినా అవన్నీ మన మంచికే అనుకొని ఆ రాళ్ళ లాంటి మాటలే ఒకరోజు పూలవృష్టి కురియాలి అంటే ఇక అలా వెళ్తూ ఉండండి ముందుకి. ఒకరోజు వీళ్ళన మనం అనింది అని చెప్పి ముక్కు మీద వేలేసుకునే రోజు రాకపోతే మరి అతిశయోక్తి కాదు అని అనడంలో ఎటువంటి మరి అనుమానం లేదు, కించిత్ అనుమానం కూడా లేదు. ఇలా ప్రయత్నించి చూడండి. ఎన్నో గుణపాఠాలు, ఎన్నో అవమానాలు, మన స్థాయి కాకున్నా తక్కువ స్థాయి వారు కూడా విమర్శించడానికి ముందుకు వస్తారు. దీనికి కారణం ఏమిటో తెలుసా? మన వెనక మాట్లాడుతూ ఉన్నారు అంటే దానికి ఒకే ఒక కారణం, వాళ్ళు ఎప్పుడు మన వెనకే ఉన్నారు కాబట్టి, ముందుకు రాలేకపోతున్నారు కాబట్టి ఇలా వెనక మాట్లాడుకునే వాళ్ళంతా కూడా ఎప్పుడు వెనకే ఉంటారని తెలియజేస్తూ సహనంగా ఉండండి, అలా ముందుకు వెళ్ళండి విజయ మార్గంలో. మరి ఎక్కడైతే మీకు రాళ్ళ లాంటి సూటిపోటి మాటలు పడ్డాయో అక్కడే మీకు పూలవృష్టి కురుస్తుంది. ఎటువంటి అనుమానం కానీ అతిశయోక్తి కానీ ఉండదు. దీనికి కారణం ఏమిటి? సహనంగా వ్యవహరించండి, ధర్మంగా ఉండండి. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని మీరు రక్షించండి. కాబట్టి అలా ముందుకు వెళ్తూ ఉండండి. భగవంతుడు ఎప్పుడు మరి ధర్మం పక్షానే ఉంటాడు. అబద్ధపు సాక్ష్యాల జోలికి వెళ్ళకండి. మొగలి పువ్వు అలాగే మరి ఆవు మొహము ఎందుకని పూజించటానికి పనికిరాదు? అబద్ధపు సాక్ష్యం చెప్పడం వల్ల వారిరువురు కూడా ఆవు మొహము పూజించడానికి పనికి రాలేదు, ఇక అలాగే మొగలి పువ్వు కూడా పూజించడానికి అర్హత కోల్పోయింది. కాబట్టి ఈ రెండు విషయాలు గుర్తు చేసుకొని మరి ఆధ్యాత్మిక చింతనలో ధర్మ మార్గంలో మరి వెళ్తే చాలా మంచిది. అంతేకాని నక్క జిత్తు వేషాలు అంటారు, నక్కలాగా వెనక నుంచి ఏదో దెబ్బతీద్దామనుకుంటే సింహం లాంటి వాళ్ళతోటి పెట్టుకుంటే నక్క నెగ్గుతుందా? అస్సలు నెగ్గదు. కాబట్టి మీరు అలా ముందుకు వెళ్తూ ఉండండి. ఇలాంటి నక్కల్లాంటి మనుషులకు, ఇలాంటి పిచ్చి మనస్తత్వం ఉన్న వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బహుశా వారికి మనతో మాట్లాడే అర్హత లేదని తెలుసుకొని వారిని మన ఖాతాలో ఇంచి, మన ఫ్రెండ్స్ లిస్ట్లో ఇంచి బ్లాక్ చేయండి, అంటే తీసి పాడేయండి. అలా చేసినప్పుడు వారికి కూడా బుద్ధి అనేది వస్తుంది. కాబట్టి ఇదండి చెప్పదగినటువంటి సూచన. విజేతలకే ఎక్కువ శాతం విమర్శలు, ఎక్కువ శాతం అవమానాలు ఎవరికి జరుగుతాయి? విజేతలకే జరుగుతాయి. అసలు ఆ మనుషులు ఎటువంటి విలువ, ఎటువంటి గొప్పతనం లేనప్పుడు అటువంటి వ్యక్తుల గురించి ఎవరూ పట్టించుకోవరు అనేది చెప్పదగినటువంటి సూచన.